గౌరీదేవి అనుగ్రహంతో తెలంగాణ ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సతీమణి కోమటిరెడ్డి లక్ష్మి కోరారు. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మున్సిపాలిటీ కేంద్రంలో ట్రినిటీ విద్యా సంస్థల ఆధ్వర్యంలో నిర్వహించిన బతుకమ్మ ఉత్సవాల్లో ఆమె పాల్గొన్నారు. చిన్నారులతో కలిసి బతుకమ్మను ఆడి సందడి చేశారు. బతుకమ్మలు ఏర్పాటు చేసినందుకు స్కూల్ యాజమాన్యానికి అభినందనలు తెలిపారు. తెలంగాణలో పువ్వులను పూజించే సంస్కృతి గణనీయమైందని కొనియాడారు. మన తెలంగాణ సంస్కృతికి సాంప్రదాయానికి ప్రతీక అయిన ఈరోజు ఈ బతుకమ్మ వేడుకలు, బతుకమ్మ సంబరాలు మన రాజుగారు ఈరోజు ఎంతో ఘనంగా ఈ మార్కెట్ కమిటీ యార్డ్ లో నిర్వహించిన ఈ ప్రోగ్రాం చాలా అద్భుతంగా, చాలా బాగా జరుగుతుంది. పిల్లలందరినీ చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది. స్కూల్ పిల్లలతో సహా పెద్దవాళ్ళు, మహిళలు అందరూ కూడా ఎంతో సంతోషంగా బతుకమ్మ పాటలతోటి ఈ రోజు బతుకమ్మ పండుగను మన ఈ ట్రినిటీ స్కూల్ మన ప్రిన్సిపల్ గారు వీళ్ళందరూ ఈరోజు ఎంత బాగా ఈ బతుకమ్మను ఆర్గనైజ్ చేసినందుకు చెప్పాలంటే చాలా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మనందరికీ తెలుసు, మన తెలంగాణ రాష్ట్రానికి ఈ బతుకమ్మ వేడుకలు అనేది ఎంత ప్రత్యేకమో. మనందరము చెప్పాలంటే మనందరము దేవుడికి పూజలు చేస్తాం, పూలు పెట్టి పూజలు చేస్తాం. కానీ బతుకమ్మ ప్రత్యేకత మీ అందరికీ తెలుసు అనుకుంటా. మనము బతుకమ్మకు పూలకు పూజ చేస్తాం. మనం దేవుడిని ఎలా ఆరాధిస్తాం పూలతోటి, అదే ఈ బతుకమ్మ స్పెషాలిటీ ఏంటంటే పూలకే ఆరాధిస్తాం. పూలను పెట్టి మనం ఆరాధిస్తాం. మన గౌరీదేవికి మనం పూలన్నీ అలంకరించి మనం ఈ బతుకమ్మ వేడుక అనేది సెలబ్రేట్ చేసుకుంటాం. మనకు ధర్మాంగుడు అనే రాజు, ఆయన భార్య సతీమణి ఇద్దరు పిల్లలు లేక ప్రతి పిల్లలు పుట్టిన వాళ్ళు చనిపోతూ ఉంటే వాళ్ళు ప్రకృతిని ప్రార్థిస్తారు. మాకు పిల్లలు బ్రతకడం లేదు, మాకు పిల్లలు కావాలని చెప్పి ప్రకృతిని ప్రార్థించినప్పుడు ఈ బతుకమ్మ తల్లి ప్రత్యక్షమై బతుకమ్మ అని చెప్పి వాళ్ళను దీవించి అప్పటి నుంచి ఇలా బతుకమ్మను మనము విశేషంగా ఈ బతుకమ్మ పండుగను చేసుకుంటున్నాం. చాలా సంతోషంగా మనం చెప్పాలంటే మనం ఏ పండుగకు కూడా కుటుంబ సభ్యులు ఇంతమంది ఊర్లలోకి పోయి మనము బతుకమ్మ ఏ పండుగ చేసుకోము. కానీ బతుకమ్మ పండుగకు, దసరాకు మాత్రము అందరము 10 రోజులు అందరము ఊర్లలోకి వెళ్ళి ప్రకృతిని, మనకు ఈ సీజన్ లో వచ్చిన పూలన్నిటినీ పెట్టి పూజిస్తాం ఈ బతుకమ్మ. పిల్లలందరికీ ఈ రోజు నుండి రేపటి నుండి సెలవులు. ప్రతి రోజులు పిల్లలందరూ కూడా ఎంతో సంతోషంగా ఆట పాటలతోటి, సంతోషాలతోటి ఈ బతుకమ్మ పండుగను సెలబ్రేట్ చేసుకుంటారు. అందరికీ గౌరీదేవి తల్లి, ఈ బతుకమ్మ తల్లి అనుగ్రహించి అందరినీ సుఖశాంతులతోటి, ఆరోగ్యాలతోటి